సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఎస్ఎస్ఎంబి 29 సినిమాపై రాజమౌళి పక్కా క్లారిటీతో ఉన్నాడు. ఏ షెడ్యూల్ ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఆఫ్రికా షూట్ కి వెళ్లే ముందు ప్రెస్ మీట్ లో ఏం చెప్పాలి, ఇలా అన్నింటిపై త్వరలో ప్రకటన చేయబోతున్నాడు. ఈ లెక్కన ఇకపై ట్రెండింగ్ లో ఉండేది జక్కన్న సినిమాయేనా? రాజమౌళి స్పీడ్ పెంచాడు. మహేష్ తో చేస్తున్న సినిమాను షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీ షెడ్యూల్ ముగించినట్లుగా తెలుస్తోంది. ఈ షూట్ టైంలో హీరోతో పాటు ఎవరూ స్మార్ట్ ఫోన్స్ వాడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడట. ఈ సినిమా నుంచి ఎలాంటి లీక్స్ బయటకు రాకూడదని చిత్ర యూనిట్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు రాజమౌళి. అంతేకాదు, కథ గురించి కానీ, సినిమా షూటింగ్ ఏం జరుగుతుంది అన్న దాని గురించి కానీ అసలు ఎలాంటి లీక్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. అల్యూమినియం షెడ్యూల్ తర్వాత జక్కన్న, తర్వాత షెడ్యూల్ విజయవాడలో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే విజయవాడ దగ్గరలో ఓ సెట్ వేయగా అక్కడ షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ షూట్ కు మహేష్ అటెండ్ కావడం లేదు. ఈ షెడ్యూల్ తర్వాత కీలక షెడ్యూల్ కోసం కెన్యా అడవులకు జక్కన్న టీం బయలుదేరుతుంది. అయితే కెన్యా వెళ్లేలోపే సినిమా మొత్తం కాస్ట్ అండ్ క్రూని అనౌన్స్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు. అంటే రాజమౌళి అంతా ప్లాన్ ప్రకారమే ఎస్ఎస్ఎంబి 29 షురూ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నెట్టింట్లో ఈ సినిమా తాలూకు ఏఐలు దర్శనమిస్తున్నాయి. ఎస్ఎస్ఎంబి 29 సినిమా కోసం మహేష్ 3 ఏళ్లు తన టైం రాజమౌళికి ఇచ్చేశాడు. అయితే సినిమాను ఎట్టి పరిస్థితుల్లో 2027లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. సినిమాలో పీసీ యాడ్ అవ్వడం హాలీవుడ్ లో సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. సో RRR తో ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి మహేష్ సినిమాతో నెక్స్ట్ లెవెల్ కు వెళ్లే స్కెచ్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా గురించి జక్కన్న వేస్తున్న ఒక్కో స్టెప్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. నిత్యం మార్కెట్ ను తన అప్డేట్స్ తో ఎంగేజ్ అయ్యేలా చేస్తుంది. ఈ ప్రాసెస్ లో ఎక్కడా ఎలాంటి షూట్ తాలూకు రష్ ను పోస్ట్ చేయదలుచుకోవడం లేదు. ఏం చేసినా టెక్స్ట్ రూపంలోనే తన సినిమా తాలూకు అప్డేట్స్ ఉండాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.